ఏదైతే మంతని నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న పుట్ట మధుకర్ నిన్న తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రజా వంచన దినోత్సవాలు చేస్తాం ఈ నెల 14 నుంచి నెల రోజుల పాటు అని మాట్లాడారు. దానికి సంబంధించి మంతని నియోజకవర్గ ప్రజానికమా ఒకసారి ఆలోచన చేయి. మంతని నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 11 నెలల కాలంలో ఈ రాష్ట్రానికి సంబంధించి 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది. దాదాపుగా 50 లక్షల మంది కుటుంబాలు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళలకు సంబంధించి దాదాపుగా 80 లక్షల మంది ఆడబిడ్డలు, అక్కా చెల్లెళ్ళు, సోదరీమణులు ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి సంబంధించి దాదాపుగా 80% గ్యాస్కు సంబంధించి 500 రూపాయల సబ్సిడీని పొందడం జరిగింది. దానితో పాటుగా మంతని నియోజకవర్గానికి సంబంధించి హత్యా రాజకీయం, గుండా రాజకీయం, ఎక్కడికక్కడ దారి దోపిడీ దొంగ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ పూర్తిగా బంద్ కావడం జరిగింది. విచ్చలవిడి ఇసుక దొంగతనాలు ఉండేవి, వాటికి కూడా అడ్డుకట్ట వేయడం జరిగింది. దీనితో పాటుగా మంతని నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ రాలేదు. కానీ అడవి సోమనపల్లి గ్రామానికి సంబంధించి మంతని నియోజకవర్గంలో దాదాపుగా 350 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభం కావడం జరిగింది. ఈజీఎస్ పథకానికి సంబంధించి 50 కోట్ల రూపాయలతోటి మారుమూల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో సస్యశ్యామలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కల్పించడం జరిగింది. దానితో పాటుగా కమాన్పూర్ మండలానికి సంబంధించి ఎప్పటి నుంచో చిరకాల వాంఛగా ఉన్నటువంటి రాజాపూర్ రోడ్డుకు సంబంధించి, బ్రిడ్జికి సంబంధించి, బండ్ల వాక్కు సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగింది. అదేవిధంగా చిరకాల వాంఛగా ఉన్నటువంటి కమాన్పూర్ నుంచి పెంచుకల్పేట రైల్వే ట్రాక్ వరకు 5 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు వ్యవస్థ కల్పించడం జరిగింది. మరి నిరసన కార్యక్రమాలు, ప్రజావంచన కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి పుట్ట మధుకు సూటిగా స్పష్టంగా సవాల్ విసురుతా ఉన్నాం. కమాన్పూర్ మండల కాంగ్రెస్ నుంచి సూటిగా మీరు మాట్లాడిన దాంట్లో నిజమే కనుక ఉండేది ఉంటే మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, లేకపోతే మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి. కమాన్పూర్ మాజీ జడ్పీడీసీగా ఉన్నావు కదా, కమాన్పూర్ ఎక్స్ రోడ్ మీదకి నువ్వు వస్తావా? సూటిగా స్పష్టంగా జరిగిన 11 నెలల కార్యక్రమాలకు సంబంధించి ఒక్కో పథకానికి సంబంధించి మేం లెక్కలతో, ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. నిరసన కార్యక్రమాలు, ప్రజావంచన కార్యక్రమాలు చేయాలంటే మీరు చెయ్యాలి. బీసీ ముసుగులో బీసీ బంధు పేరు చెప్పి ఎంతమంది బీసీలకు మీరు లబ్ధి చేసిర్రో చెప్పాలి. దళిత బంధు ముసుగులో ఎంతమంది దళితులకు మీరు 10 లక్షల లోన్లు ఇచ్చిర్రో దానికి అప్పుడు నిరసన చేయాలి. మీరు ఈ ప్రాంతానికి సంబంధించి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిర్రో దానిపై నిరసన కార్యక్రమాలు చేయాలి. ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతమంది రైతులకు లబ్ధి చేసిర్రో దానిపై నిరసన చేయాలి. ఈ ప్రాంతానికి పంట పండించిన ప్రతి రైతాంగానికి సంబంధించిన ప్రతి వడ్ల బస్తా మీద 5 కిలోలు తప్ప తాలు పేరుతోటి మీరు వసూలు చేసిన డబ్బులపై నిరసన గలం వినిపించాలి. మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా మీ పేరు బయటికి వచ్చింది. ప్రజాప్రతినిధిగా మీరున్న సమయంలో మీ ప్రాంతానికి సంబంధించి మీరు జడ్పీటీసీ ఉన్న ప్రాంతంలో వామన్ రావు దంపతుల హత్య ఉదాంతంపై మీపై పత్రికల్లో, మీ టీవీలో, మీ పార్టీల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై నిజాలు తెలియాలని మీరు ప్రజావంచన కార్యక్రమాలు చేయాలి. మీ ప్రాంతానికి సంబంధించి శీలం రంగయ్య డెత్ కేసు జరిగింది. దానికి సంబంధించి మీరు ప్రజావంచన కార్యక్రమాలు చేయాలి. ఈ ప్రాంతంలో సస్యశ్యామలం పూర్తిగా అడుగంటిపోయి, ఈ ప్రాంతంలో రౌడీజం పెళ్ళుబికి, ఈ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మీ ప్రాంతానికి సంబంధించిన నాయకులు 30,000, 50,000 వసూలు చేసి ఈ ప్రాంత కార్మికుల పొట్టగొట్టిరు. దానిపై మీరు స్పందన చేయాలి. దానిపై నిరసన కార్యక్రమాలు చేయాలి. కమాన్పూర్ మండలాన్ని అత్యంత అభివృద్ధి చేస్తామని చెప్పారు. తహసీల్దార్ బిల్డింగ్ కడతామన్నారు, బండ్లవాకు బ్రిడ్జ్ కడతామన్నారు, పెంచుకల్పేట వరకు రోడ్ వేస్తామన్నారు, సెంట్రల్ లైటింగ్ పెడతామన్నారు. ఇవేవి చేయకుండా 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి 5 సంవత్సరాల కాలాన్ని వెళ్ళదీసినందుకు మీరు నిరసన కార్యక్రమాలు చేయాలి. 5 సంవత్సరాలు సిగ్గుమాలిన పని చేసిన నేను ప్రాంతానికి, నన్ను ఓటేసిన ప్రాంతానికి ఏం పని చేయలేదని చెప్పి మీరు నిరసన కార్యక్రమాలు చేయాలి. ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేస్తూ నువ్వేం పని చేసినావు? ఈ ప్రాంతంలో అక్షరాల 1,00,000 కోట్ల దోపిడీతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాంతానికి 1 ఎకరాకు పండేంత చుక్క నీరు కూడా రాలేదు. కానీ ఈ ప్రాంతం కోసం
శ్రీపాద ఎల్లంపల్లి 2 టీఎంసీని కట్టి మంతని నియోజకవర్గానికి సంబంధించి నీరు అందించడం జరిగింది. గుండారం రిజర్వాయర్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. రైతాంగం కోసం పనిచేసినాం. విద్యార్థుల కోసం కాలేజీలు మీరు ఏ కాలేజీ కట్టించారు? మీరు 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నారుగా, జెడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఎన్ని కాలేజీలు కట్టించారు? కాలేజీలు కట్టించరా? కమాన్పూర్ మండల జూనియర్ కాలేజ్ నువ్వు కట్టించినవా? హార్టికల్చర్ నువ్వు కట్టించినవా? జేఎన్టీయూ నువ్వు కట్టించినవా? ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్ నువ్వు కట్టించినవా? ఐటీఐలు నువ్వు కట్టించినవా? డిగ్రీ కాలేజీలు నువ్వు కట్టించినవా? ఏం చేయలేక విద్యా వ్యవస్థ మీద? పోనీ ఇండస్ట్రీస్ తెచ్చినవా? ఏమన్నా ఇండస్ట్రీస్ తెచ్చినవా? ఏమన్నా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టించినవా? ఏం పని చేసినవా నువ్వు ఏం పని చేసినావు అంటే ఈ ప్రాంతాన్ని దారి దోపిడి దొంగ ముఠాగా ఏర్పడి పెద్ద మొత్తంలో ఆస్తులు కొల్లగొట్టి నువ్వు రాజగృహ కట్టుకొని ఇప్పుడు రాజగృహ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఇది నీ రాజగృహని. సామాన్యునికి ఎందుకు రాలే ఈ రాజగృహాలు? నువ్వు ఏ పొలం దున్నినవని నీకు 1000 కోట్ల రూపాయలు నా ఇల్లు వస్తుంది. ఏడ పని చేసినావు, ఏడ చెమటాడ పోసినావు. బీసీ సంఘాల పేరుతో చెప్తా ఉన్నావు. బీసీ సంఘాలంటే నీతోటి ఉన్న బీసీ సంఘాలను ఎవరిని బాగుపరిచేసినావు? నువ్వు 2 సార్లు ప్రభుత్వంలో ఉండి పెద్ద స్థాయిలో ఉన్నావు కదా. నీ పక్కనున్న బీసీ కులాలకు సంబంధించిన బీసీ నాయకులకు ఎంతమందికి ఇల్లు కట్టించినావు? ఎంతమందికి లబ్ధి చేసినావు? నువ్వు ఇవాళ మీటింగ్ పెడతా ఉన్నావుగా వంచన కార్యక్రమాలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం నీ మీద వంచన కార్యక్రమాలు చేయాలి. నువ్వు ఏ ప్రాంతానికి కూడా లబ్ధి చేయలేదు, ఏ కార్యకర్తకు కూడా లబ్ధి చేయలేదు, ఏ ప్రజలకు కూడా లబ్ధి చేయలేదు. నువ్వు చేసిందల్లా రాక్షసత్వం, రౌడీయిజం తప్ప వేరే ఏం చేయలేదు. నిరసన కార్యక్రమాలు చెయ్యా? వామన్ రావు దంపతులపై నిజాలు తేల్చాలని నిరసన కార్యక్రమాలు చెయ్యి. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని అంబేద్కర్ బొమ్మ వద్ద గత 5 సంవత్సరాల కాలంలో రైతుల దగ్గర పండించిన పంటకు సంబంధించిన 3 కిలోల కటింగ్కు సంబంధించిన వడ్లు తిరిగి రావాలని నిరసన కార్యక్రమాలు చెయ్యి. బీసీ బంధు పూర్తి స్థాయిలో రాలేదని నిరసన కార్యక్రమాలు చెయ్యి. దళిత బంధు గత 10 సంవత్సరాల కాలం నుంచి ఇయ్యలేదని నిరసన కార్యక్రమాలు చెయ్యి. అభివృద్ధి జరగలేదని చెయ్యి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవకతవకలపై చెయ్యి. అంతెందుకు నీ హయాంలో జరిగిన హత్యా ఉదంతాలపై నిరసన కార్యక్రమాలు చెయ్యి. కానీ ప్రజలకు మేలు చేస్తూ ప్రజా జీవనాన్నే పరమావధిగా ప్రజా శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు? నీ ఉనికి కోసం, నీ ఒక్క కుటుంబం లబ్ధి కోసం బీసీ వాదం ఎత్తుకున్నావు. నీ ఉనికి కోసం ఇప్పుడు నిరసన కార్యక్రమాలు అంటున్నావు. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్లో ఉన్న పార్టీ ఏది? విద్యుత్ కొనుగోలులో 80,000 కోట్ల రూపాయల స్కామ్లో ఉన్న పార్టీ ఏది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కామ్లో ఉన్న పార్టీ ఏది? ఉద్యోగాలు అడిగితే ఈడ్చుకొట్టిన పార్టీ ఏది? అంతెందుకు నిన్నగాక మొన్న బయటకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్లో ఉన్న పార్టీ ఏది? ప్రతి స్కీమ్ను స్కామ్గా చేసినటువంటి మీరు, ప్రతి పనిలో కరెక్షన్ కమిషన్ అనే వ్యవస్థ నడిపించినటువంటి మీరు, ఈ ప్రాంతానికి పట్టిన శనిలా ఉన్నటువంటి మీరు నిరసన కార్యక్రమాలు చేస్తారంటే దయ్యాలు వేదాలు బదిలిస్తాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడాల్సి. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు తిరగబడితే అయిపోయినా పోలీసు వాళ్ళు కూడా దొప్పేసి వాళ్ళని ధ్వంసం చేసి కలెక్టర్ మీద కొట్టిండు. ఇది అవమానం. ఇది బ్యూరోక్రసీకి ఈ దుస్థితి పడితే మీ చర్యల వలన పోలీస్ వ్యవస్థ గురించి, పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకోవడం గురించి అది మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మారింది ఉందని ఇదిగో మీదిగో అయిపోయింది. కానీ నా దురదృష్టం, నేనైతే నా రాజకీయ జీవితం దాదాపు 30 సంవత్సరాల పైబడి నేను చూస్తా ఉన్నాను ప్రజా జీవితంలో. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కలెక్టర్ మీద దాడి అనేదే లేదు. కలెక్టర్ మాట అన్న విషయాలు కూడా మనం చూడలేదు. కలెక్టర్ పై దాడి అన్న విషయము 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూడలేదంటున్న మంత్రి సన్నాసి. కలెక్టర్ పై దాడి చేసింది ఎవరు? కలెక్టర్ పై దాడి చేసింది రైతుల ముసుగులో ఉండే మీ సురేష్ అనే ఏదైతే బిఆర్ఎస్ కార్యకర్త బండ తోటి కొట్టారు. రైతు ఎవ్వరు కొట్టలేదు. అర్థమైందా? రైతులను రెచ్చగొట్టి ఏదైతే లగచెర్లలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి సురేష్ అనే కార్యకర్త బండ తీసుకొని కలెక్టర్ పై దాడి చేశారు. ఈయన చెప్తా ఉన్నాడు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కలెక్టర్ పై దాడి చేసినటువంటి నీచపు సంస్కృతి ఏడా దొరకలేదు. ఇవాళ ప్రభుత్వం ఖరాబ్ అయిందన్నాడు. 30 సంవత్సరాల కాలంలో ఏ పార్టీ కార్యకర్త కూడా కలెక్టర్ పై చేయి చేసుకోలేదు. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి మీ ప్రాంతానికి, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని
అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని చెడగొట్టి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి వ్యవస్థకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కంచి పబ్లిక్ హియరింగ్ పెడితే దానిపై దాడి చేసినటువంటి సునక ఆనందం పొందుతున్న మీరు వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి చెప్తారా? ఇకపోతే భావించేవాళ్ళు దళితంగా భావించేవాళ్ళు కలెక్టర్ దాడి జరిగింది. ఏడబెట్టుకుంటుంది మీ తలకాయ ఎంతమందిని దబాయిస్తారు. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు తిరగబడితే అయిపోయేదా పోలీసు వాళ్ళు కూడా నొప్పేసి వాళ్ళని చేసి కలెక్టర్ మీద కొట్టిండు. ఇది అవమానం. బ్యూరోక్రసీ దృష్టిని పడితే మీ చర్యల వలన మీకు ఒక నిర్ణయాల వలన ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అనే పద్ధతి లేకపోతే మీరు నిరసన ఎక్కడ అంబేద్కర్ కూడలు చూసుకుంటాం, లేదా గాంధీ కూడలు చూసుకుంటాం, లేదా ఎక్కడో ఒక కూడల్లో నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమాలను ఈ ప్రజా అంబేద్కర్ కూడలన్నా లేకపోతే గాంధీ కూడలన్నా చూసుకొని నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలుపుతాడట ప్రభుత్వం మీద. సూటిగా స్పష్టంగా పుట్ట మధుకు మనం సవాల్ విసురుతా ఉన్నాము. ఏదైతే వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి వామన్ రావు దంపతుల దోషులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ కూడలిపైనో లేకపోతే గాంధీ కూడలి వద్దనో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఆ రోజు ఎందుకు నిరసన తెలపలేదు? ఏదైతే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితుల్ని ముఖ్యమంత్రి చేయకుండా మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అంబేద్కర్ కూడలినో లేకపోతే గాంధీ కూడలి వద్దనో నిరసన ఎందుకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తెలపలేదు? ఒక్కో రైతుపై 3 కిలోల నుంచి 5 కిలోల వరకు ఒక్కో వడ్ల బస్తా మీద తాను తప్ప పేరుతోటి తూకం పేరుతోటి రైతులు పండించిన కష్టాన్ని జలగల్లా పీడించి గుంజుకున్నప్పుడు ఎందుకు నల్ల బాడ్జీ పెట్టుకొని గాంధీ సెంటర్ వద్దనో లేకపోతే అంబేద్కర్ సెంటర్ వద్దనో నిరసన గళం వినిపించలేదు? మంతనే నియోజకవర్గ పునాదుల మీద నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయి అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నెత్తి మీద పడ్డప్పుడు ఎందుకు అంబేద్కర్ కూడలి వద్దనో గాంధీ కూడలి వద్దనో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపలేదు? ఎందుకు మహాముత్తారం నుంచి కమాన్పూర్ బార్డర్ వరకు అశాంతి కల్లోలిత ప్రాంతంగా ఏర్పడి మంతనే నియోజకవర్గంలో రక్తం ఏరులై పారినప్పుడు ఎందుకు నల్ల బ్యాడ్జీ పెట్టుకొని అంబేద్కర్ కూడలి వద్దనో లేకపోతే గాంధీ కూడలి వద్దనో నిరసన కార్యక్రమం తెలుపలేదు? నీ అనునాయులు నీ పార్టీ మండలాధ్యక్షులుగా ఉన్నటువంటి వారు మంతనే నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని పడితే వారిని, ఎవరు ప్రశ్నిస్తే వారిని దాడులు చేసి చంపినప్పుడు ఎందుకు ఆ శివాల వద్ద కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అంబేద్కర్ భవన్ వద్ద కూర్చొని అంబేద్కర్ కూడలి వద్దనో గాంధీ కూడలి వద్దనో కూర్చొని ఎందుకు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన చేయలేదు? ఇప్పటికైనా నువ్వు నిరసన చేయాల్సింది దేనికోసమో తెలుసా? మంతని ప్రాంతంలో జరిగిన హత్యా ఉదంతాలపై నిరసన చేయాలి. మంతని ప్రాంతంలో జరిగిన కల్లోలిత కార్యక్రమాలపై నిరసన చేయాలి. మంతనిలో 10 సంవత్సరాలు జరిగిన విధ్వంసాలపై నిరసన చేయాలి. అవన్నీ బంద్ చేసి నీ పీరియడ్లో నీకు అధికారం భూంగనే నిరసన కార్యక్రమాలు అంటున్నావు కదా పుట్టమధు. నేను మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉండాలను, ప్రజలను అప్రమత్తం చేయాలి. ఈ నియోజకవర్గ శాసనసభ్యుని ఎక్కడ దొరికితే అక్కడ నిలదీసినప్పుడే ఈ పథకాలు మీ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటుగా మంతనే నియోజకవర్గ ప్రజానికమంతా ఎక్కడికక్కడ నిలదీసి నిన్ను ఓట్ల రూపంలో నువ్వు చేసిన దుర్మార్గాలను ఎక్కడికక్కడ ఎండగట్టి నిన్ను ఓటమి చెందించింది. లేకపోతే మన న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మన న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, నెంబర్ ను సేవ్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.